ఖమ్మం కలెక్టరేట్లో డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. డిప్లాయ్ చేసుకొని ఇమ్మీడియట్ రెస్టోరేషన్, ఎందుకంటే పోల్స్ అన్నీ ఇరిగిపోయినాయి, నదికి ఆ పక్క ఈ పక్క. ఇమ్మీడియట్గా రెస్టోర్ చేయకపోతే మంచినీళ్ళు లేవాళ్ళకి, లైటింగ్ లేదు, చీకట్లో చాలా ఇబ్బంది ఉంది. రేపు రాత్రికల్లా రెస్టోర్ అయ్యేటట్టుగా మీరు ప్లాన్ చేసుకోవాల్సిందిగా విద్యుత్ శక్తి అధికారులను కోరుతున్నాం. గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు అనునిత్యం ఆయనే స్వయంగా రిలీఫ్ ఆపరేషన్లో, రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొని చాలామంది ప్రాణాలను కాపాడి యంత్రాంగాన్ని మొత్తాన్ని కార్యోన్ముఖులు చేసి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ముజాముల్ గారిని బ్రీఫ్ నోటుగా ముఖ్యమంత్రి గారికి జిల్లా యొక్క వ్యవహారాలు, మీరు ఇవ్వాల్సినటువంటి సూచనలు, మీకు కావాల్సినటువంటి ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు ఏదైనా ఉంటే ముఖ్యమంత్రి గారికి తెలియజేయమని చెప్పి కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. గవర్నలైన ముఖ్యమంత్రి వర్యులు సార్ గారికి, గవర్నలైన ఉప ముఖ్యమంత్రి వర్యులు సార్ గారికి, గవర్నలైన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు సార్ గారికి, గవర్నలైన ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు సార్ గారికి, గవర్నలైన రెవెన్యూ శాఖ మంత్రివర్యులు సార్ గారికి, గవర్నలైన అడ్వైజర్ టు చీఫ్ మినిస్టర్ సార్ గారికి, గవర్నలైన లోకసభ సభ్యులు సార్ గారికి, శాసనసభ సభ్యులు గౌరవనీయులు అందరికీ, సహాధికారులందరికీ, సభలో ఉన్న ఇతరులందరికీ నమస్కారం సార్. సార్, తమరు అనుమతితో బ్రీఫ్ టైమ్ లైన్ ఆఫ్ ఈవెంట్స్ చెప్పడం జరుగుతుంది సార్. 31st నాడు మనకి సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో సార్, ఆ ఒక్క గంటలో సుమారు 20 సెంటీమీటర్లు అంటే 200 mm వర్షం రిసీవ్ చేయడం జరిగింది సార్. ఇది ఎక్కువగా ఎరుపాలెం, మధిర మండలాల్లో 2 మండలాలకి పరిమితమై మొదలైంది సార్. ఆ 2 మండలాల్లో మనకి ఈ భారీ వర్షం వల్ల వైరా వాగు పొంగడం వల్ల సార్, వాగు పొంగడం వల్ల మా మధిర మున్సిపాలిటీలో దాదాపు ఒక 6 వార్డులు తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యాయి సార్. దాని తర్వాత ఒక 6 గ్రామాలు పైన కూడా ఎఫెక్ట్ అవ్వడం మొదలయ్యాయి సార్. ఇదంతా 7:30 వరకు మాకు సమాచారం అందంగానే సార్, ఆ రోజు మధ్యాహ్నమే గవర్నలైన చీఫ్ సెక్రటరీ గారు ఒక కాన్ఫరెన్స్, కలెక్టర్స్తో టెలికాన్ఫరెన్స్ కూడా పెట్టుకోవడం జరిగింది సార్. కాన్ఫరెన్స్లో ముందుగానే అలర్ట్ చేయడం వల్ల అధికారులందరినీ ముందుగానే అలర్ట్ చేసి పెట్టడం జరిగింది సార్. రెస్పాన్స్ టైం ఒక 35-40 మినిట్స్లో అధికారులందరూ రంగంలో ఉండి మధిర మున్సిపాలిటీలో ఎవాక్యుయేషన్ స్టార్ట్ చేసుకుంటూ 6 రిలీఫ్ క్యాంప్స్కి షిఫ్ట్ చేయడం ఇమీడియట్గా జరిగింది సార్. ఫుడ్ ఇతర సౌకర్యాలు కూడా అందించడం జరిగింది సార్. గ్రామాల్లో వివిధ కారణాల వల్ల ఒక 6 చిక్కుకోవడం వల్ల వివిధ స్థాయిలో మేము ట్రై చేసాం సార్, కానీ స్వయంగా వెళ్ళే పని వచ్చింది కాబట్టి కమిషనర్ గారు, నేను, డిప్యూటీ సీఎం గారు కూడా వాజ్ కైండ్ ఇనఫ్ టు అరైవ్ ఎట్ ద స్పాట్ సార్. సో సేవ్ చేయాల్సిన వాళ్ళందరినీ ఫస్ట్ డే వితౌట్ లాస్ ఆఫ్ లైఫ్ వీ వర్ ఏబుల్ టు సేవ్ ఎవ్రీబడి సార్. ఇదే డిప్రెషన్ మనకి సౌత్ ఈస్ట్ కార్నర్ నుంచి జిల్లా సెంట్రల్ ఏరియాకి నార్త్ వెస్ట్కు వెళ్ళడం వల్ల సార్, ఖమ్మం, కూసుమంచి, ఇక్కడ మన నార్త్లో తిరుమలపాలెం వైపు వీ స్టార్టెడ్ సీయింగ్ వెరీ హెవీ షవర్స్ సార్ విత్ ద సేమ్ ఫ్రీక్వెన్సీ సార్. ప్యాటర్న్ ఇక్కడ మనం గమనించాల్సింది సార్, దాదాపు 30 నుంచి 40 నిమిషాల్లో సార్ ప్రతి సైట్లో వీ స్టార్టెడ్ సీయింగ్ మోర్ దెన్ 20 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ సార్. ఫ్లాష్ ఫ్లడింగ్ వల్ల సార్ మేము అనుకున్న ఛానల్స్లో వాటర్ ఫ్లో అనేది అవ్వలేదు సార్. ఛానల్స్ బ్రేక్ అవ్వడం అనేది ప్రతి చోట్ల మేము చూడడం జరిగింది సార్. దీనివల్ల మా ప్లాన్ కొంచెం మాడిఫై చేసే పని వచ్చింది సార్. మనం అనుకోని ప్రాంతాల్లో ప్రమాదాలు కనపడడం జరిగింది సార్. రెండో రోజు ఈ సెంటర్స్లో మేము ఫోకస్ చేయడం వల్ల సార్, కూసుమంచి, తిరుమలపాలెంలో మళ్ళీ సడన్గా రోడ్ కట్ అవ్వడం వల్ల సడన్గా ఊరు చుట్టూరు అజ్మేరా తాండా అని ఒక చోట్లో సార్, నాయకన్గూడెం అనే చోట్లో సార్, ఊరు చుట్టూరు వాటర్ సడన్గా వచ్చేసింది సార్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ 1 or 2 హౌసెస్ సార్. ఊరంతా చుట్టూరు ఉండడం వల్ల రిలీఫ్ ఆపరేషన్స్ కూడా చేయడం కొంచెం కాంప్లికేటెడ్ అయింది సార్. ఆ రోజంతా వీ హ్యావ్ ఐ షుడ్ యాజ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్, ఐఎమ్ వెరీ అప్రిషియేటివ్ ఆఫ్ గవర్నమెంట్స్ అసిస్టెన్స్ ఫర్ ప్రొవైడింగ్ అసిస్టెన్స్ ఇన్ వేరియస్ ఫార్మ్స్ సార్. ఎన్డీఆర్ఎఫ్ బృందంను కూడా మాకు ములుగు నుంచి ఇక్కడ ఇవ్వడం జరిగింది సార్, స్టేషన్ చేయడం జరిగింది సార్. వాళ్ళ దగ్గర బోట్లు ఉండడం వల్ల వీ కెప్ట్ యూటిలైజింగ్ దిస్ ఎన్డీఆర్ఎఫ్ టీమ్ టు కండక్ట్ రెస్క్యూ సార్. ఏదైనా కానీ సార్, బికాస్ ఆఫ్ అన్ఫార్చునేట్ ఈవెంట్ సార్, ఈ వెదర్ వల్ల హెలికాప్టర్ రిలీఫ్ అనేది మాకు 6-7 గంటలు అందడం అనేది కుదరలేదు సార్. బికాస్ హైదరాబాద్లో కూడా తీవ్రమైన వర్షాలు ఆ టైంలో స్టార్ట్ అయ్యాయి సార్. ఆంధ్ర వైపు కూడా ఉప మంత్రివర్యులు కూడా, మా వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కూడా, రెవెన్యూ శాఖ మంత్రివర్యులు కూడా స్వయంగా పర్సూ చేయడం వల్ల
మాకు ఒక హెలికాప్టర్ అలాట్ అయింది సార్. బట్ అది గుంటూరులో రిలీఫ్ ఆపరేషన్ చేసుకొని ఇక్కడ రావడం వల్ల దాదాపు 6:30కు అరైవ్ అయ్యారు సార్. అప్పటికే చీకటి అవడం వల్ల ఇట్ వాజ్ నాట్ ఏబుల్ టు పార్టిసిపేట్ ఇన్ రిలీఫ్ ఆపరేషన్ సార్. ఈ రిలీఫ్ ఆపరేషన్స్లో మాకు ఆ రోజు సార్ అవుట్ ఆఫ్ 196 పీపుల్ హూ వర్ ట్రాప్డ్ ఇన్ వేరియస్ ఏరియాస్ సార్, 193 పీపుల్ వర్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ సార్. ముగ్గురు, ఐ నో ఎవ్రీ డెత్ ఈస్ వాల్యుబుల్ సార్, బట్ 3 డెత్స్ వీ కుడ్ నాట్ అవాయిడ్ సార్. వివిధ కారణాల వల్ల కొట్టుకుపోవడం అనేది జరిగింది సార్. బట్ 193 పీపుల్ వర్ సేవ్డ్ సార్. రాత్రి 10:30కి మన ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ దగ్గర అంటే మీడియాలో కూడా చూడడం జరిగింది సార్. స్వయంగా మంత్రివర్యులు రావడం జరిగింది సార్. అక్కడ వచ్చి ఎలాగో ఒకటి రెస్క్యూ చేయాలి కాబట్టి బోట్స్ పెట్టో జేసీబీలు పెట్టో ఎలాగో ఒకటి రెస్క్యూ చేయడం జరిగింది సార్. 9 out of 9 were saved in that night also సార్. ఇప్పుడు ఇదంతా కుదిరిన తర్వాత సార్ వీఆర్ ఆల్సో వెరీ అవేర్ సార్ దట్ రెస్క్యూ చేయడం ఒకటే కాదు, నెక్స్ట్ డే రిలీఫ్ యాక్టివిటీస్ కూడా తీవ్రంగా మేము ప్లాన్ చేసే ప్రక్రియ పెట్టుకున్నాం సార్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సార్ ఈ హెల్త్, శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ అండ్ రోడ్ నెట్వర్క్ రెస్టరేషన్ సార్. ఈ 5 అంశాలపైన మేము పొద్దున్న నుంచే ఈ పనిలో ఉన్నాం సార్. ఈ హెల్త్ అనేది అందరికి తెలిసినట్టే సార్, ఈ వాటర్ రిసీడ్ అవుతుంది కానీ ఈ హెల్త్ అనేది ఎపిడెమిక్ అనేది రెండోది సార్. ఇట్ ఈస్ అన్సీన్ సార్, మీడియా డస్ నాట్ రిపోర్ట్ ఇట్, బట్ హెల్త్ ప్రమాదాలు తీవ్రంగా రావడం జరుగుతుంది సార్. జిల్లాలో ముందుగానే హిస్టారికల్ రీజన్స్ కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చెరువులు, కుంటలు పొంగిపోలుతున్నాయి. ముఖ్యంగా 2 రోజులుగా భారీ వర్షాలు పడడంతో పత్తితో పాటు వరి పంటలు కొంతమేర దెబ్బతినడం జరిగింది. అయితే నిన్న నల్గొండ జిల్లాతో పాటు సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి కాలువలన్నీ కూడా పొంగిపోతుంటుంది. వాహనాల ప్రయాణికులకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా సూర్యాపేట జిల్లాకు వచ్చినట్టయితే కోదాడ మండలం నడిగూడెం మండలంలోని కాగిత రామచంద్రాపురం వద్ద నాగార్జున సాగర్ ఎడమకాలకు గండిపడడంతో పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి వరి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మొత్తానికైతే నాగార్జున సాగర్ ఎడమకాలకు వద్ద ఏదైతే 2 గండ్లు పడ్డాయో ఆ గండ్ల ద్వారా ఒక నీటిని పంట పొలాలు ముంచెత్తడంతో దాదాపు 4,000 ఎకరాలకు పైగా పంట నష్టం అయితే జరిగిందని అధికారులు ఒక అంచనాకు వచ్చారు. నిన్న ఉదయం 10 గంటలకు ఈ యొక్క సాగర్ కాలువకు గండిపడి ఇప్పటి వరకు కూడా నీటి ప్రవాహం వస్తూనే ఉంది. అధికారులు ఆ కాలువ గండిని పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సాగర్ ఎడమ కాలువను అక్కడ నిలుపుదల చేసినప్పటికీ ఇంకా నీటి ప్రవాహం అయితే కొనసాగుతూనే ఉంది. 7 అడుగుల మేర నీరు వస్తుండటంతో ఆ యొక్క పంట పొలాలన్నీ కూడా పూర్తిగా దెబ్బతినడం జరిగింది. అయితే ఈ యొక్క సూర్యాపేటతో పాటు యాదాద్రి, అదేవిధంగా నల్గొండ జిల్లాల్లో 2 రోజులుగా భారీ వర్షాలు పడడంతో చెరువులు పూర్తిగా నిండిపోయాయి. ప్రధానంగా సూర్యాపేట జిల్లా పూర్తిగా రాకపోకలు కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కోదాడ నుంచి విజయవాడకు వెళ్ళే వాహనాలన్నింటిని కూడా నల్గొండ, నార్కట్పల్లి, అద్దంకి, మిర్యాలగూడ మీదుగా వాహనాలను అయితే తరలిస్తున్నారు. నిన్న ఖమ్మం మీదుగా రూట్ను క్లియర్ చేసినప్పటికీ ఇటు కోదాడ, విజయవాడ మీదుగా రాకపోకలకైతే తీవ్ర ఇబ్బంది అయితే జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు చూసుకున్నట్లయితే ఈ యొక్క కోదాడ వద్ద గండిపడిన ప్రదేశాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు ఉదయం కూడా పరిశీలించడం జరిగింది. ఆ యొక్క పరిశీలించిన తర్వాత ఈ యొక్క సాగర్ ఎడమకాలో గండిని త్వరితగతిన పూర్తి చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులతోటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించి ఏదైతే గండిపడిన ప్రదేశాన్ని పరిశీలించిన పిదట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వారం 10 రోజులు ఈ యొక్క సాగర్ ఎడమకాలోకి ఏదైతే గండిపడిందో దాన్ని పూర్తి స్థాయిలో రిపేర్ చేసి మళ్ళీ పునరుద్ధరిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా సాగర్ ఎడమకాలకు 2 చోట్ల గండిపడడంతో 4,000 ఎకరాల పైగా వరి పంట పూర్తిగా దెబ్బతినడంతో రైతులైతే తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ యొక్క నాగార్జున సాగర్ ఎడమకాలకు మొన్నటి వరకు కూడా నీళ్లు రాకపోవడం, వచ్చిన నెల రోజుల్లోనే ఈ విధంగా భారీ వర్షాలకు కాలువ గండిపడడంతో రైతులైతే విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మోతే మండల కేంద్రంలో ఏదైతే ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగినటువంటి పంట నష్టం పైన ఇటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా కోమారెడ్డి, అదేవిధంగా ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన ఖమ్మం పర్యటనకు వెళ్ళడం జరిగింది. మొత్తానికైతే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా
పడిన వర్షాలకైతే రైతులందరూ కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చూసుకున్నట్లయితే అక్కడ జూలూరు రుద్రవరం మధ్యలో ఉన్నటువంటి కాలువ మూసి కాలువ పొంగిపొరుతుంటే అక్కడ పోలీసులు అయితే ముందస్తు భాగంగా అక్కడ వాహనాలను అయితే ఎలాంటి పోలీసులేరు. అదేవిధంగా సంఘం వద్ద కూడా మూసి కాలువ పొంగిపొరుతుంటే అక్కడ కూడా రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు అయితే నెలకొన్నాయి. గత 2-3 రోజులుగా కురిసిన భారీ వర్షాలకైతే సూర్యాపేట జిల్లాలో అధిక భాగం అయితే ఇటు మేలచోరు, మఠంపల్లి, అదేవిధంగా కోదాడ, నడిగూడెం ఈ యొక్క మండలాల్లోని పూర్తిగా రాకపోకలకు ఇబ్బంది కలగడంతో పాటు సాగర్ ప్రధాన ఎడమ కాలువకు గండిపడడంతో అయితే పెద్ద సమస్య వచ్చి పడిందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క సాగర్కు ఏదైతే గండి పడిందో ఆ కాలువ గండిని పూడ్చేందుకైతే మరో 10 రోజులు పట్టే అవకాశం అయితే ఉంది. పూర్తి స్థాయిలో నీళ్లు నిలిచిపోయిన తర్వాత ఈ యొక్క కాలువ గండికి మరమ్మతులు చేసే అవకాశం ఉందని అధికారులు అయితే చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి కూడా ఈ యొక్క కాలువను త్వరితగతిన పూర్తి చేసి రైతులందరికీ కూడా సకాలంలో పంట నష్టం జరిగిందో నష్టపరిహారం కూడా చెల్లించాలని చెప్పడం జరిగింది. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు జరిగిన పంట నష్టం పైన, అదేవిధంగా మిగతా ఎక్కడైతే కొంతమంది ఇల్లు కోల్పోయారో వారికి కూడా త్వరితగతిన బాధితులకు న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇవ్వడంతో జిల్లా అధికార యంత్రాంగం అయితే ఆ పనిలో దృష్టి సారించింది. మరీ ముఖ్యంగా సాగరు ఎడమ కాలను త్వరితగతిన పూర్తి చేయాలని రైతులైతే కోరుతున్నారు. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 2 రోజుల పాటు కురిసిన భారీ వర్షాలపైన విశ్లేషణ. కెమెరామెన్ రమేష్తో కిరణ్, ఉమ్మడి నల్గొండ జిల్లా, రాజు న్యూస్.